హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. మంచిది. ఇంతవరకు కూడా చక్కగా దేవుని నామాన్ని పాటల ద్వారా కనపరిచాం. రెండోదిగా మంచి సాక్ష్యాన్ని విన్నాం కదా. దేవుని సేవకులు చెప్పినప్పుడు నేను వినలేదు, పలుమార్లు అంత మాట్లాడినప్పటికి కూడా నేను వినలేదు అని సహోదరుడు పదే పదే చెప్తా ఉన్నాడు. దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ద్వారా మాట్లాడతాడు. అప్పుడు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవుని మహామేలులను మనము అనుభవిస్తాం. ఏదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాగల కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించడానికి, రెండవదిగా వారి యొక్క దుష్టత్వము నుండి, వారి యొక్క పాపముల నుండి దేవుడు విడిపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించడం కారణమై ఉంది. చూడండి, అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జీవ సువార్త కొడుకు కదా ఆత్మీయ ఉజ్జీవ రక్షణ సువార్త ఉండాలి. చూడండి, మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు జన్మించాడు అంటే ప్రతి ఒక్కరిని కూడా, ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుటకు మొదటిగా, రెండవదిగా నీలో ఉన్న ప్రతి విధమైన దుష్టత్వము నుండి మళ్లించుటకు ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడంటే ఇంకా మనం చదువుతాం చాలా. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించుటకు. ఇంకా చాలా ఉన్నాయి. అయితే మొదటిగా మనం చూడాల్సిన మాట ఏమిటి అంటే ఆయన మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏదో ఒక రీతిగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు అంటే మనల్ని ఆశీర్వదించడానికి. అందుకే చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 49వ వచనంలో ఇవన్నీ కూడా మనకు వచనాలు తెలుసు. అక్కడ ఒక భిక్షమెత్తుకుంటూ రోడ్డు పక్కన ఉన్న భర్తమై కుమారుడు కదా. అప్పుడు యేసు వాని పిలిచి వాని పిలువడని వాని చెప్పగా గుడ్డి వాడిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యం వింటున్న నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఆయన నిన్ను ఆశీర్వదించటకు. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాము ఈ భూమి మీద ఉన్న అల్పమైనవి అనుకుంటాం. మంచిదే, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, మొదటిగా చూడండి, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా. చదువుదాం గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల వేళలో మనందరినీ కూడా ఆయన పిలిస్తేనే వచ్చాం. హల్లెలూయా. అవునా కాదా? ఆయన పిలిస్తేనే వచ్చాం. ఆయన పిలవంది ఎవరు కూడా రారు. అయితే ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే అబ్రహామును పిలిచాడు మొదటిగా. మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా.
చూడండి ఎందుకు పిలిచాడు అబ్రహాముని అంటే, అబ్రహాములో ఏం చూశాడు అంటే, మొదటిగా అబ్రహామును పిలిచినప్పుడు విధేయతను చూశాడు. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ఎప్పుడైతే మనం లోబడతామో, ఖచ్చితంగా దేవుడు మనకున్న పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆశీర్వాదకరముగా మార్చబడతాయి కదా. అందుకే చూడండి, ఆది కాండము 12వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే మనకు తెలిసిన వాక్యాలే. నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశములకు వెళ్ళము. చాలు. అంటే ఇప్పుడు వెళ్ళనన్నాడా? వెళ్తానన్నాడా? వెళ్తానా అన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో, లోబడతావో, ఆయన పిలిచినప్పుడు ఖచ్చితంగా ఆ కింద వచనాలు చూస్తే నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా అబ్రహాం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన నామాన్ని ఏం చేశాడంటే దేవుడు ఘనపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, మనం లోబడినప్పుడే ఆశీర్వదిస్తాడు. మనం విధేయత చూపించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి కాల వేళలో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించుటకు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే, లోకంలో చాలా మందిని చాలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసుప్రభు వారు 3.5 సంవత్సర పరిచర్య కాలంలో చాలా మందిని చాలా రీతులుగా పిలిచాడు ఆయన. చూడండి, చాలా మందిని మనం గమనించినట్లయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, లోకాసు వార్తలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఏం అవసరమైందంటే, ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి, కానీ తనకి ఏం అవసరం అంట, రక్షణ అనేది అవసరం. అందుకే జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగు అన్నాడు. పిలిచాడా లేదా? మనం చూసినట్లయితే లోకాసు వార్త, యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు రెండవదిగా మనం చూసినట్లయితే రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఏమివ్వటానికి వచ్చాడు ఈ లోకానికంటే, జక్కయ్య జీవితంలో అన్నీ ఉన్నాయి, భూ సంబంధముగా అన్నీ ఉన్నాయి, కానీ తనకు ఏం అవసరం అంటే రక్షణ అవసరమైంది కదా. ఇంకా మనము ఆ వచనాలంతా చదువుతూ వస్తే చూడండి, ఈ లోకంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి అన్నీ ఉంటాయి, అయితే రక్షణ అనేది ఉండదు. యేసుప్రభు వారు అనేవారు ఉండరు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో. మనం నామకార్థమైన భక్తి జీవితాలను జీవిస్తూ ఉంటాం, కానీ మనకు అవసరమైనది ఏమిటంటే రక్షణ. ఈ రక్షణ ఇవ్వటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. రెండవదిగా ఆయన ఎందుకు నిన్ను పిలుస్తున్నాడంటే, నిన్ను రక్షించుట కొరకు, నీకు రక్షణ ఇవ్వట కొరకు, నీకు పరలోకాన్ని ఇవ్వటానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. జక్కయ్య జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి, సంపన్నుడు, ధనవంతుడు. ఇంకా మనం చూస్తే అతను ట్యాక్స్ కలెక్టర్ కదా, అవునా కదా, మంచి ఉద్యోగం, అన్ని విధాల చూడండి అన్యాయముగా. ఇంకా మనం చదువుతూ వస్తే ప్రభువుని ఎప్పుడైతే తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో అతను అనుకున్న మాట ఏమిటంటే, నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, ఎవరి యొద్ద నేను అన్యాయముగా తీసుకుని నాలుగింతలుగా ఇంకేమి లేదు. అంటే ఎవరు చెప్పారు? ఈ జక్కయ్యకి యేసుప్రభు ఏమని చెప్పాడా? బాబు, నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావు, అన్యాయంగా దోచుకున్నావు, నీ కాడ ఉన్నది పేదలకు ఇవ్వు, నీ కాడ ఉన్నది నాలుగింతలుగా చెల్లించని చెప్పాడా? యేసుప్రభు చెప్పడా. ఎప్పుడైతే ప్రభువుని తన హృదయంలో తన ఇంటిలోకి చేర్చుకుంటారో ఆ కుటుంబం అంతా ఏమవుతుందంటే నీతిగా మార్చబడుతుంది. హల్లెలూయా. చాలా మంది కుటుంబాల్లో
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును చేర్చుకునే అనుభవాలు ఉండవు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వారి యొక్క జక్కయ్య యొక్క గృహంలోనికి ప్రవేశించాడో తను అంటున్న మాటలు ఏమిటంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చూసేది పైరూపం కాదు, కానీ నీ అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిజముగా అక్కడ జక్కయ్య ఏమొప్పుకున్నాడంటే, తనకున్నదంతా కూడా ఏదైతే తన అన్యాయంగా ఉన్నాడో దాని మొత్తం కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అర్థం కాదు, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇల్లు వస్తాయి, లేకుంటే బైకులు వస్తాయి, కార్లు వస్తాయి అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అవి కూడా ఇవ్వగలిగిన వాడు ఆయన. సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన, సమస్తమును చేయగలిగిన దేవుడు. నీ కొరకు ఏదైనా చేయగలిగిన వాడు ఆయన కదా. ఏముంది తాత్కాలికమైనవి, ఆయన ప్రాణం పెట్టాడు కదా, తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. వీటి కోసం చాలా మంది వస్తూ ఉంటారు ప్రభు దగ్గరికి. చాలా మంది ఎట్లా వస్తారంటే, దేవుడు దగ్గరికి వస్తే అయ్యొస్సి ఇయ్యొస్సి అని చాలా ఆలోచనలతో ప్రభు దగ్గరికి వస్తారు. కానీ చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకే ఏమయ్యాడంట, 2025 సంవత్సరాల క్రితం ముందే కలవరి సిలువలో ఏమయ్యాడు, ప్రాణం పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా అల్పమైనవే. చాలా మంది అంటారు, దానికోసం ప్రార్థన చేయండి, దీనికోసం ప్రార్థన చేయండి. అది నీకు అవసరమైతే దేవుడు ఇస్తాడు, అవునా కదా. ఒక వ్యక్తి అన్నాడు, ఇంటికి వెళ్తే నా ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కోసం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి దేవుడి దగ్గర, ఏమండి, ఫ్యాన్ కోసం ప్రార్థన చేయాలి. విలువైనది ఏమిటంటే నీ యొక్క రక్షణ జీవితం. అందుకే రెండవదిగా ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే, నువ్వు రక్షించబడాలని. ఈ రాత్రి ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటున్నారో దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా, నువ్వు రక్షించబడాలి. ఒకవేళ నువ్వు అన్ని కలిగి ఉండి ప్రభు లేకపోతే అది వ్యర్థం. అందుకే లోకాసు వార్తలో మనం చూస్తే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల ఏమి ప్రయోజనం? అన్నీ ఉన్నాయి. రోజుకొక డ్రెస్ వేసుకోవచ్చు, విలాసవంతమైన ఫుడ్ తినవచ్చు, అన్ని చేయొచ్చు. ప్రభు లేకపోతే వ్యర్థమే కదా. అయితే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, నువ్వు రక్షించబడాలి, నువ్వు ఆయనతో ఉండాలి. అందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన పిలిచాడు, జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య ఉన్న చోటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా, జక్కయ్య దగ్గరికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఇంకా నువ్వు రక్షించబడకపోతే, ఇంకా నువ్వు ప్రభువు యొక్క మాటకు విధేయత చూపించకపోతే, ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీకు రక్షణ అవసరమైనది. అందుకే ఒక మాట, నేడే రక్షణ దినము. ఎప్పటి నుంచో వింటా ఉన్నా, ప్రభు నమ్మకం నుంచి వింటా ఉన్నా నేను. ఏమండి, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కదా. కనుక ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించగల కారణం ఏమిటి అంటే, ఆయన్ని నిన్ను ఆశీర్వదించుటకు, రెండవదిగా నిన్ను రక్షించుటకు. ఇంకా మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ఒక వ్యక్తిని చూపిస్తాను. చూడండి, మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయములో మనం గమనించినట్లయితే 11-12 వచనాలు చూద్దాం. అక్కడ ఒక స్త్రీ 18 సంవత్సరముల నుంచి ఏమైందంటే, బలహీనపరచబడిన దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి హల్లెలూయా. చాలండి. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 సంవత్సరాలు. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా అనేకమైన సంవత్సరాల నుంచి, ఇంకా అనేకమైన దినాల నుంచి నువ్వు పట్టబడిపోయి ఉన్నావేమో, చాలా విడుదల లేకుండా ఉన్నావేమో. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన ఆ స్త్రీని చూచిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ పరిస్థితులు గుండా ఎవరు నన్ను విడిపించగలరు,
ఎవరు నన్ను విడుదల చేయగలరని నీలో నువ్వే కృంగిపోవద్దు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఆయన నిన్ను విడిపించే దేవుడు. చాలా మంది బయటికి చెప్పుకోలేరు, భార్య చెప్పుకోలేరు, భర్తకు చెప్పుకోలేరు, రక్త సంబంధికులకు చెప్పుకోలేరు, ఇంకా చూడండి స్నేహితులకు చెప్పుకుంటారు, అన్ని పరిస్థితులు చెప్పుకోరు. అయితే పరలోకము నుంచి దేవుడిని చూస్తూ ఉన్నాడు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే, అది కేసులు కావచ్చు, బలహీనపరచు, దురాత్మ కావచ్చు, ఏదైనా కూడా ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు ఈ రాత్రి. అందుకే నేను చెప్తా ఉన్నాను, దేవుడు అనేక మందిని అనేక పరిస్థితుల గుండా పిలిచే దేవుడు. చూడండి, నా జీవితంలో కూడా నేను 19 సంవత్సరాలప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. నాకెవరు కూడా దేవుని వాక్యాన్ని చెప్పిన వారు లేరు, అటువంటి స్నేహితులు కూడా లేరు. నేను బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను నేను చనిపోదాము అనే పరిస్థితిలో యేసు ప్రభు వారు నన్ను పిలిచాడు. ఆయన నాతో మాట్లాడాడు. నిన్నటి దినం అంతా కూడా బహుభయంకరమైన జీవితాన్ని జీవించిన వాడిని నేను. నిన్నటి దినం, ఈ దినం ఏమి లేదు, దేవుడు దర్శించినప్పుడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నా నీ జీవితంలో కూడా అది ఏ సమస్య అయినా కావచ్చు, నువ్వు పోరాడుతూ ఉంటావు, దిగులు పడుతూ ఉంటావు, ఏంది నా పరిస్థితి అని నువ్వు మదన పడిపోతూ ఉంటావు నీ జీవితంలో. అది ఏదైనా సరే కావచ్చు, నీ కుటుంబం విషయంలో, నీ ఇంటి విషయంలో, అట్లనే నీకున్న ఆ యొక్క లోక బంధకాల్లో నుంచి ఆయన నిన్ను విడిపించేవాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటకు నువ్వు లోబడి వచ్చినట్లయితే ఆ 18 సంవత్సరాలు బలహీనపరిచే ఆత్మ కదా, ఆ దెయ్యము ఏ విధముగా ఆమె విడుదల పొంది ఎట్లా ఉందంట, వంగిపోయిన స్త్రీ ఎట్లా ఉందంట, చక్కగా నిలబడింది. అట్లానే నీ జీవితం కూడా చక్కగా కట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో తెలుసా? ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు. ఒకవేళ అనుకోవచ్చు, నేనేమిటి రావటం, నాకున్న పరిస్థితులు, దేవుడేమన్నా అనుకుంటాడేమో, ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఇటువంటి పరిస్థితులు గుండా నేను వెళ్తున్నాను, నా జీవితాన్ని నన్ను క్షమించగలడా అని నీలో నువ్వు అనుకుంటున్న దినాలు ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని ఏమాత్రమును త్రోసివేయను అంటున్నాడు. నువ్వెంత పరిస్థితుల్లో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుతావు. హల్లెలూయా, గట్టి చేద్దాం, హల్లెలూయా. కనుక చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని నేను పరిచయం చేసి నేను ముగిస్తాను ఈ యొక్క వాక్య భాగాలను. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ కూడా. అయితే యేసుక్రీస్తు వారు చూడండి, ఈ మొదటి వచనం నుంచి మనం చదువుతూ వస్తే, అపవిత్రాత్మలు పట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. వారు సముద్రములకు అద్దునున్న గెరాసీయుల దేశమునకు వచ్చిరి. అయితే ఆయన దూర దిగ్గానే అపవిత్రాత్మలు పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులను వాసము చేసేవాడు. సంఖ్యలతో ఎవడైనా వాడిని బంధించలేకపోయిను. పలుమార్లు వాడి కాలు చేతులు సంఖ్యలను వేసి బంధించును. వాడి ఆ చేతు సంఖ్యలు తెంపి కాళ్ళు సంఖ్యలను తుత్తినీలుగా చేసిన గనుక ఎవడు వారిని